హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా మనకు విధుల నుంచి అయితే పక్కన పెట్టడం అయితే జరిగింది. ఇకపోతే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అంటూ అయితే ప్రభుత్వానికి అయితే విన్నతి అయితే చేసుకుంటూ ఉన్నారు. రోజు అనేక బంద్లు అయితే ధర్నాలు కూడా చేశారు వాలంటీర్ వ్యవస్థ మొత్తం కూడా. బట్ మనకు ప్రభుత్వం అనేటువంటిది ఫుల్ క్లారిటీ అనేటువంటిది ఇవ్వటం లేదు. ఇవాళ రోజున తాజాగా మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున మంత్రి డోలా వీరాంజనేయులు గారు అయితే మనకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను తక్షణమే విధుల్లోకి తీసుకునే విధంగా అయితే చేస్తాము అంటూ మనకు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకు ఎవరెవరిని విధుల్లోకి అయితే తీసుకురాబోతున్నారు, ఎప్పటి నుంచి అయితే వీరిని విధుల్లోకి తీసుకువస్తారు. అదేవిధంగా మనకు ఇంచుమించుగా 2 లక్షలకు పైగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంది. అటువంటి వాళ్ళలో మొత్తం కూడా మనకు 1,00,000కు పైగా విధుల నుంచి అయితే తొలగించడం అయితే జరిగిందనమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళే రాజీనామాలు చేశారు పదవులకు. మిగిలినటువంటి పోస్టులకు సంబంధించి కొత్త పోస్టులు ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందా అనేటువంటి దాని గురించి కూడా తెలుసుకుందాం మనం ఈ వీడియోలో. ఓకేనా? వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టేసుకోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా విధుల నుంచి అయితే పక్కన పెట్టింది. మనకు ఇక చెప్పిన విధంగానే 10 లక్షల రూపాయల జీతం అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే కాబట్టి వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా విధుల్లోకి తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. తప్పనిసరిగా తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా. రీసెంట్గా మనకు ఇవాళ రోజున ఈ యొక్క మంత్రి డోలా వీరాంజనేయులు గారు ఒక స్పష్టత అయితే ఇవ్వటం జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని పైన కూడా. అయితే మనకు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అపోహలు అనేటువంటివి అయితే వద్దు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేము కట్టుబడి ఉంటామంటూ మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థపై ఇచ్చిన మాటకు టీడీపీ కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయులు గారు అయితే తెలియజేశారు. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ ఈ విధంగా అయితే మాట్లాడడం అయితే జరిగింది. అంటే మనకు ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నామంటూ సోషల్ మీడియాస్లో ప్రజెంట్ అయితే మనకు చక్కెరలు అయితే కొడుతుంది. ఈ యొక్క న్యూస్ అంతా కూడా మీరైతే నమ్మొద్దంటూ మనకు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి హామీలు ఇచ్చిన వైసీపీ పాలకులు మాయ చేసి మనకు రాజీనామాలు అనేటువంటిది అయితే చేయించారని విమర్శించారు. కాబట్టి మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ చాలామంది కూడా గత ప్రభుత్వం నియమించింది కాబట్టి ఎన్నికల సమయంలో ఈ పదవులకు రాజీనామాలు అనేటువంటిది చేయడం జరిగింది. మనకు ఇంచుమించుగా ఎన్నికలు అయిపోయాక కూడా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు చాలామంది కూడా ఈ పదవులకు రాజీనామాలు అయితే చేస్తూ వచ్చారనమాట. దాని గురించి అయితే ఖండిస్తూ మనకు ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. మేము ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కట్టుబడి ఉన్నాము. వీళ్ళకి ఎవరికి కూడా ద్రోహం అనేటువంటిది చేయము. మనకు త్వరలోనే ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థను విధుల్లోకి తీసుకువచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటూ మనకు తెలియచేయడం అయితే జరిగింది. ఈ యొక్క మంత్రి డోలా వీరాంజనేయులు గారు వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయితే తెలియజేశారు. వాలంటీర్ వ్యవస్థను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రద్దు చేయనున్నట్లయితే ప్రచారంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు. అయితే మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ ప్రకటనలో స్పష్టమైతే చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ మేరకు మనకు వాలంటీర్ వ్యవస్థను మళ్ళా తిరిగి విధుల్లోకి తీసుకువస్తామంటూ తెలియజేశారు. అదేవిధంగా ఈ పదవులకు రాజీనామాలు చేసినటువంటి మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా కొత్త వాలంటీర్ పోస్టులను తీసుకువచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఇంచుమించుగా 2 లక్షలకు పైగా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండింది ఏపీ రాష్ట్రంలో. దాంట్లో మనకు 1,00,000 మందికి పైగానే పదవులకు రాజీనామాలు అనేటువంటిది చేసేసి ఉన్నారు ఇప్పటి వరకు. ఆ పోస్టులన్నీ కూడా మరలా తిరిగి భర్తీ చేయాలి కాబట్టి కొత్త పోస్టులు అనేటువంటి వాటిని కూడా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? అయితే ఇక ఆ కొత్త పోస్టులు అనేటువంటివి తీసుకురావాలంటే దానికి సంబంధించి అప్లికేషన్స్ అనేటువంటిది ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అదేవిధంగా వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలి. వారికి సంబంధించి అర్హతలు ఎటువంటివి అయితే మార్చాలి. ఇవన్నీ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముందుగా మనకు ప్రజెంట్ ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని విధుల్లోకి తీసుకునేసి దాని తర్వాత ఈ ప్రాసెస్ అనేటువంటి దాన్ని అయితే కంప్లీట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం. మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల మీద కంప్లీట్ స్పష్టత అయితే ఇంకా ఇవ్వడం లేదు.
అంటే మనకు విధుల్లోకి తీసుకుంటాము అని చెప్తుంది, కానీ అది ఎప్పటి నుంచి మనకు విధుల్లోకి తీసుకుంటాము అనేది మాత్రం అయితే ఖచ్చితంగా అయితే చెప్పడం లేదు. చూస్తూనే ఉందాం మనకు ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల మీద ఎటువంటి స్పష్టత అయితే ఇవ్వబోతుందో. మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకొని ఒక చిన్న లైక్ చేసేయండి. చూస్తూనే ఉండండి. ముందు ముందు ఇటువంటి అప్డేట్స్ గురించి అయితే తెలియజేస్తూ ఉంటాను మీకు అందరికీ. ఓకేనా?